ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఇంట్రడక్షన్ ఎవరు ఇస్తారండి? కోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా ఇంట్రడక్షన్ చెప్పొచ్చు. కోస్ట్ ఉన్న లీడర్స్ ఎవరైనా సరే ఇంట్రడక్షన్ చెప్పొచ్చు, మీకు అవకాశం దొరుకుతుంది. నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మోహన్ సార్, ప్లీజ్ వెల్కమ్. మూర్తి సార్ యాంటర్ చేశారు, ఇవ్వండి సార్. నో ప్రాబ్లం. మూర్తి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మూర్తి సార్, మీ పోస్ట్ ఉంది ఆల్రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు పిడిఎస్ మూర్తి, మన్యం డిస్ట్రిక్ట్. డియర్ లీడర్స్, మన త్రిమూర్తులు మన దేశం విడిచి బయట దేశానికి ద క్రిప్టోకి రాజధాని అయినటువంటి దుబాయ్ వెళ్ళి తిరిగి మన వద్దకు రావడంతో మనందరి తరపున వాళ్ళకి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా 7 రోజుల పాటు అక్కడ వెళ్ళి ఎంతో సబ్జెక్టును నేర్చుకుంటూ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది మెటాఫోర్స్ అనే పూర్తి అవగాహన కలిగి అక్కడ తెలుసుకున్న విషయాలను మనకు ఈరోజు ఈ జూమ్ క్లాస్ ద్వారా చెప్పేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. దానికి రెట్టింపు ఉత్సాహంతో మనం కూడా జూమ్లో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెటాఫోర్స్ అనేది ఇప్పుడే మళ్ళీ ప్రారంభమైందిగా మనందరం భావించాల్సిన విషయం. క్లాసిక్ ప్రోగ్రామ్ అన్నది కామన్, మిగతా అంతా కొత్తదే కనుక మనం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ ఏదైతే చెప్పబోతున్నారో ఈరోజు మనం వినాల్సి ఉంది. ముందుగా వారు వెళ్ళిన నుండి తిరిగి వచ్చిన వరకు వారి ప్రయాణ విషయాలను తెలుసుకోవడం కాకుండా అక్కడ వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఆ విషయాలను కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చివరిలో మన మెటాఫోర్స్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా వివరిస్తారు. కనుక ప్రతి సభ్యులు కూడా చివరి వరకు ఉండి జూమ్లో చెప్పే విషయాలను అవగాహన పొందాలని, డౌట్స్ ఉంటే లాస్ట్లో ప్రశ్నించి వివరణ తెలుసుకోగలరని అందరినీ కోరుతూ, మరి ఆలస్యం చేయకుండా మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ గ్రేట్ లీడర్ ఆళ్ళ నరేందర్ రెడ్డి సార్ని ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్, ఆళ్ళ నరేందర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే 6 మెంబర్స్ వెళ్ళాము. 6 మెంబర్స్ అందరం కూడా హ్యాపీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. ఆఫ్టర్ 1 వీక్ ప్రోగ్రామ్ కరెక్ట్గా మంగళవారం వెళ్ళి మళ్ళీ మంగళవారం వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. క్షేమంగా ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సూపర్. సూపర్. ఇంకా హ్యాండ్ రైజ్ చేయాలి. మీరు క్షేమంగా ఉన్నారని మేము కోరుకున్నాము, క్షేమంగా ఉండాలని. సో మీరందరూ హ్యాండ్ రైజ్ చేసి మేము క్షేమంగా ఉన్నాం సార్ అని ఒక్కసారి తెలియజేస్తే మన జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. 122, 124లో 60 మెంబర్స్ దాకా హ్యాండ్ రైజ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా చేయాలి. చూద్దాం ఎంతమంది యాక్టివ్గా జూమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో. క్షేమంగా ఉన్నాం సార్ మేము అన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఖచ్చితంగా మెటాఫోర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ తీసుకోబోతున్నారు అనేది మాకు
అర్థమైపోయింది. ఎప్పుడో అర్థమైంది. కానీ అది ఇంకా బలమైందనమాట. ఆ అభిప్రాయం ఇంకా బలమైందనమాట. సో, ఈరోజు మనం జూమ్ స్టార్ట్ చేసే ముందు ఆహ్, దుబాయ్ వచ్చిన లీడర్స్ ఎవరెవరున్నారు హ్యాండ్ రైజ్ చేయండి. రవి సార్, రాజేంద్ర సార్ అండ్ సంతోష్ సార్ ఉన్నారు. మీరు యెస్. సో, మీ ముగ్గురికి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసే అవకాశం ఇస్తున్నాను. ఆహ్, రవిబాబు సార్, సంతోష్ సార్, రాజేందర్ సార్ ముగ్గురు. మీరొక మీరు మీ ఇష్టం. 5 నిమిషాలు మాట్లాడతారా? 10 నిమిషాలు మాట్లాడతారా? మీ 1 వీక్ యొక్క జర్నీ, మెటాఫోర్స్ క్రియేటర్ లాడో గారిని కలిసిన సందర్భంలో మీకున్న అభిప్రాయాలు, మీకున్న ఫీలింగ్స్ ఇవన్నీ గూడా షేర్ జేయొచ్చు. రవి సార్, సంతోష్ సార్ అండ్ రాకేష్ రెడ్డి రాలేదింకా. ఎవరైనా కాల్ జేయండి రమ్మని జూమ్‌కు. అండ్ రాజేందర్ సార్ మీరు గూడా హ్యాండ్ రైజ్ జేయండి ఉంటే. రాజేందర్ సార్. యెస్. ఓకే. స్టార్ట్ చేద్దాము. ఆహ్, రవిబాబు సార్‌తో స్టార్ట్ చేద్దాము. రవి సార్ మీరు చేరుకున్నారా? గుంతకల్ చేరుకున్నారా? చేరుకున్నాం సార్. ఆహా! ఓకే సార్. సో, ఓకే. రవిబాబు సార్ మీ మాటలతో స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. జై మెటాఫోర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజం చెప్పాలంటే మేము ఇంకా నిన్న అనేదానికంటే సార్ ఇంకా అక్కడే ఉన్నట్లే ఉంది సార్. నిజం చెప్పాలంటే. ఈ 7 రోజులు ఎట్లా గడిచిపోయాయో 7 నిమిషాలుగా ఆ 7 నిమిషాలను నాకు గుర్తుకు లేదు సార్. కళ్ళు మూసుకుంటా అంటే పక్కనే లాడోతో ఉన్నట్లే ఉంది సార్ నాకంటే. అది మిరాకిల్ డే సార్. మనకి 15th అనేది మన ఒక సౌత్ ఇండియా సక్సెస్ సిస్టమ్‌లో ఈ 6 మందికి ఆ రోజు ఒక డైమండ్ డే సార్. అంతకు మించిన డే అది మాటల్లో చెప్పలేకపోతున్నాను సార్ నేను. ఇటువంటి సిట్యుయేషన్ నాకు చిక్కుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. ఏదో దూరం కూర్చొని అట్లీస్ట్ ఆయన ఫోటో చిక్కితే చాలు, ఆయన చూస్తే చాలు అనుకున్నాను. కాకపోతే మన అక్కడ ఉన్న సిట్యుయేషన్ సార్. ఏ గ్రూప్ కి ఏ ఒక్క టీమ్ కి చిక్కలేదు. అటువంటి ఆపర్చునిటీ మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కి చిక్కింది. ప్రతి ఒక్క లీడర్స్ వచ్చారు. ఎవరు ఖాన్ కావచ్చు, సుశీల్ సార్ కావచ్చు, అరవింద్ సార్ కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, ఎంతసేపు ఉన్నా వాళ్ళు చూసి ఆనందపడుతున్నారు. కానీ మన టీము మనం చూసి మన వాళ్ళు ఆనందపడాలి. ఎందుకంటే ఒక సార్ చెప్పారు సార్, సార్ పేరు మర్చిపోయినాను. మీరు చూస్తా అంటే మా కళ్ళల్లో మీరు చూసేస్తా ఉందన్నట్టు సార్. అది 100% సార్. ప్రతి ఒక్క మెటాఫోర్ స్కీమ్ లో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. అటువంటి ప్రాజెక్ట్ సార్ ఇది. ఆ రోజు మనం ఏమనుకొని పోయినామో తెలియదు సార్. డిఫరెంట్ గా మనకు ఒక ఆయనని ఒక ఏం చెప్పారు సార్, ఆయన రిసీవ్ చేసుకునేదానికి, ఆయన్ని మనం ఒక అభినందనలు చెప్పుకునేదానికి సార్ కావచ్చు, ఒక రేష్మి అంటే మీన్స్ పట్టుది అరౌండ్ నరేష్ సార్ తెచ్చారు. మన త్రిమూర్తులు వెంకటేశ్వర స్వామికి ఇంకొక వెంకటేశ్వర స్వామికి గిఫ్ట్ ఇచ్చారు. నా అదృష్టం ఏంటి అంటే ఆయన మెడలో దండ వేసే అవకాశం నాకు చిక్కింది సార్. చూస్తే చాలు అనుకునేటోడు దగ్గరకు పోయి దండ చేసి ఆయన ముఖంలో ఆ లక్షణం ఎట్లుందంటే సార్, దాని అమ్మ పొగుడు సార్. అది ఇప్పటికీ నాకు అది ఎట్లుందంటే ఏదో ఒక డిఫరెంట్, ఏమి మనకి జీరోలో ఉన్న పర్సన్ ప్రపంచాన్ని గడగడలాడుతున్న పర్సన్ తో నేను పక్కన నిలబడి ఆయన హగ్గు చేసుకొని ఆయన భుజం పైన చేయి కొట్టేంత వరకు వచ్చినానంటే నేను ఎంతో ఇది చెప్పకూడదు సార్. అది చెప్పలేని మాటలు సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజం చెప్పాలంటే ఈ అదృష్టం నాకు చిక్కిన దానికి మాటలు రావట్లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్, ఇటువంటి అవకాశం ఇచ్చిన దానికి మా అందరికి. ఇదే అవకాశం సార్ మన 6 మంది ఏమనుకున్నాము సార్, మనం వచ్చేది కాదు సార్, మనతో పాటు నలుగురు రావాలని గోల్ పెట్టుకున్నాం చూడండి సార్. అది మనకున్న సిస్టమ్ సార్. అక్కడ జూమ్ ద్వారా లైవ్ గా చూపించాం. ప్రతి ఒక్క లీడర్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళతో ఫోటో దింపే చాలు, వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే చాలు అని. కానీ మనము లైవ్ గా జూమ్ చెప్పి ఆయన నోటి ద్వారా బాగున్నారా అని తెలుగులో అనిపిస్తాను చూడండి సార్. ఇవన్నీ మెమొరబుల్ సార్. అది ఎంత మెమొరబుల్ అంటే చెప్పలేని మెమొరబుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మెటాఫోర్స్ అనేది చిన్నదంటూ కాదు సార్, అతి చిన్నదే కానీ కాదు సార్. దుబాయ్ లో ఎట్లా 2017లో మనకి తీసుకొని వెళ్ళారో అలా ఉంది సార్ ఈ యొక్క మెటాఫోర్స్. ఫర్దర్ ఫ్యూచర్ టెక్నాలజీని వాళ్ళు ఏ రకంగా యూజ్ చేస్తున్నారో అటువంటి సిస్టమ్ మన మెటాఫోర్స్ లో యూజ్ చేస్తున్నారు. ఎవ్వరూ దీన్ని తక్కువ చేసేకపోతుంది. ఇప్పటికైనా పనుకున్న వాళ్ళు వేయండి. మనం గోల్ పెట్టుకొని వర్క్ చేసినామంటే సార్
మన జీవితం కాదు కదా సార్, మన నుంచి 100 మందికి లైఫ్ ఇచ్చేంత ప్రాజెక్ట్. రేపొద్దున మనం చనిపోయినా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళ నుంచి నేను లైఫ్ చేంజ్ అనుకొని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు సార్. వాళ్ళ కోసం వర్క్ చేద్దాం, మన కోసం వర్క్ చేయటం లేదు. మన లీడర్స్ మన కింద వాళ్ళకి ఎట్లా వర్క్ చేస్తున్నారో మనం చేసామంటే మనం అవుతాం సార్. ఇప్పుడు 6 మంది అనేది గ్రేట్నెస్ ఏం కాదు సార్ మాది. ఎగ్జామ్ చెప్పాలంటే మా గ్రేట్నెస్ కాదు. మేము పోయామంటే మా డౌన్ లైన్ టీం ద్వారా, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ద్వారా, మీరంతా ఇచ్చిన స్ఫూర్తి వల్లనే మేము వెళ్ళినాం సార్. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత ఎంకరేజ్ మన వాళ్ళు ఇచ్చడానికి రెడీగా ఉన్నారు. ఆ 6 మందిలో మనం ఎంత మంది ఉన్నామో లీడర్స్, ప్రతి ఒక్కరు లీడర్సే. నెక్స్ట్ మంత్ అందరూ రెడీగా ఉండండి. దుమ్ము లేపడేయాలి సార్ నెక్స్ట్ మంత్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పాలంటే చాలా ఉంది సార్, కానీ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సంతోష్ సార్. సంతోష్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సంతోష్ సార్, ఒక్కసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. సో వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, వాయిస్ క్లియరేగా సార్? క్లియర్ సార్, క్లియర్. సో అందరికీ నమస్కారం అండి. చాలా 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 థ్యాంక్స్ అందరికీ కూడా. అక్కడున్న ప్రతి క్షణం కూడా ఛాన్స్ దొరికిన ఏ ఒక్క నిమిషమైనా మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేశాము, మెసేజ్ రూపంలో కానీ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ. మీ అందరి అభినందనలు, తర్వాత మీరు చెప్పినటువంటి జాగ్రత్తలు, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మా తోడుగానే ఉన్నాయి. ఇక ట్రిప్ విషయానికి వస్తే నేర్చుకున్నది చాలా ఉందండి. ప్రతిరోజు ఉన్న 7 రోజులైనా కానీ ప్రతిరోజు ఏదో ఒక విషయాలైతే నేర్చుకుంటూనే ఉన్నాం. అది మన ప్రాజెక్ట్‌కి దోహదపడేలా ఉండొచ్చు, మన పర్సనల్ లైఫ్‌కి దోహదపడేలా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక విషయం, ఇలా ఉండాలి, అలా చేయాలి అనే విషయాలు బయట ప్రపంచంలో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది. ముఖ్యంగా బాగా మనసుకు తట్టింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ గా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా డెవలప్మెంట్‌కి ఉపయోగపడేలాగా ఉన్నాయి. సో అది మన భారతదేశంలో మనం ఇంకా ముందుకు తీసుకురావాలంటే మన మెటాఫోర్స్ లోంచి, మన టీంలోంచి స్టార్ట్ చేయాలనేది మాకు కలిగినటువంటి ఆలోచన. కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఇక మెయిన్ లాడో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు 5 o'clock ఇచ్చిన అపాయింట్మెంట్ లొకేషన్‌కి పంపించడం. అక్కడికి వెళ్ళాము. 4 o'clock వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అక్కడికి వెళ్ళాము. చుట్టూ ఉన్న వాతావరణం అదంతా కరెక్టా కాదా, నిజమా కాదా, ఇదంతా డైలమాలో ఉన్నప్పుడు నరేందర్ సార్ ప్రశ్న, అసలు కరెక్ట్ లొకేషన్ లోనే ఉన్నామా? ఎందుకంటే ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తుంది. లాడో గారినైనా మనం కలవబోయేది. ఏదైనా రాంగ్ మెసేజ్ ఏమైనా వచ్చిందా నిజంగా మనకి? తెలియక ఏమైనా వచ్చామా? వాస్తవమేనా? జరుగుతుందంతా కరెక్టేనా? ఇదంతా ఒక్కొక్క అర్ధగంట, 30 గంట గడిచిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి అడిగి, ఇట్లా సంగతి ఏంటి, ఇక్కడ ఎందుకున్నారు అంటే, ఇట్లా సంగతి మెటాఫోర్స్ అంటే, అవునా, ఇన్ఫర్మేషన్ లేదే అన్నప్పుడు ఆ అనుమానం ఇంకా బలపడింది. మనం ఇక్కడ రాంగ్ ప్లేస్ ఉన్నామా, అసలు కరెక్టేనా, లాడో గారేనా పిలిచింది? ఇదంతా క్లియర్ చేసేలాగా లాస్ట్ ఇంకో 10 minutes ఉన్నప్పుడు ఒక పర్సన్ వచ్చి ఆర్ యు ఫర్ మెటాఫోర్స్ అన్నాడు. అమ్మయ్య, ఇది వాస్తవమే, ఇంతవరకు క్లియరే అని అనిపించి లేచి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్కరు డిఫరెంట్ పీపుల్ ఎప్పుడు మనం మెటాఫోర్స్ ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, ఇన్ని కంట్రీస్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడమే కానీ, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని చూసి ఎంత ఆనందపడ్డామో, వాళ్ళు మనం చూసి భారతదేశంలో నుంచి ఇంతమంది వచ్చారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళంత ఎగ్జైట్ ఫీల్ అయ్యి మనతో ఉండి ఫొటోస్ మీరు ప్రోమోలో చూడొచ్చు. అన్ని తీసి పరిచయం చేసుకొని, వాళ్ళకి దాంట్లో ఒక్కరికో ఇద్దరికో ఇంగ్లీష్ వచ్చింది, మిగతా వాళ్ళందరికీ చైనీస్ మ్యాండ్రిన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ రాదు. అయినా ఏదో డిస్కషన్ చేసి మిగతా వాళ్ళు మాస్కో అని, రష్యన్ అని, అంతకు మించి నార్మల్ పీపుల్ లాగా మాట్లాడుతున్న కొంతమంది, చివరిగా నార్మల్ గా మాట్లాడిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. లాడో గారి మెయిన్ టీంలో అడ్మిన్ హెడ్ ఒకరు, లీగల్ అడ్వైజర్ ఒకరు, తర్వాత పర్సనల్ మేనేజర్ ఒకరు, అడ్మిన్ మేనేజర్ ఒకరు, టెక్నికల్ మేనేజర్ ఒకరు,
ఇలాంటి వాళ్ళు అని తర్వాత చూస్తాం నార్మల్గానే అనిపించి నార్మల్గానే వాళ్ళతో మాట్లాడి తర్వాత వీళ్ళు అని తెలిసిన తర్వాత ఇంకా ఫ్యూజులు అవుట్ అయిపోయి వాళ్ళతో ఉండి మాట్లాడుతూ ఒక టైం ఇచ్చి ఇలా గారిని అడగాల్సిన ప్రశ్నలు కాకుండా ఇంకేమన్నా ఉంటే మాట్లాడడానికి అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైనా సమస్య ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడే కంటే మీరు ఫోన్లో ఎవరితోనైతే మాట్లాడతారో కస్టమర్ కేర్కి ఫోన్లో కాదు డైరెక్ట్ వాళ్ళతో ఎదురుగా కూర్చొని మాట్లాడండి అంటే ఎట్లా ఉంటుందో ఎవరైతే మనకు ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలని టికెట్ ద్వారా రేజ్ చేస్తే చూస్తారో వాటికి రిప్లై ఇస్తుంటారో వాళ్ళ టీం ద్వారా రిప్లై పంపిస్తుంటారో మధ్యలో ఈ అడ్డంకులు ఏం లేకుండా చక్కగా వాళ్ళతో కూర్చొని మాట్లాడితే ఎట్లాంటి అనుభూతి ఉంటుందో అసలు ఓ పక్క మాట్లాడుతున్నాం మన వాళ్ళందరూ చెప్పిన సమస్యలు నోట్ చేసుకుని వెళ్ళి వాళ్ళని ప్రూఫ్లో సహా చూపించుకుంటూ ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ ఇంకో పక్క అసలు ఏంది ఇది వీళ్ళతో ఇన్ని రోజుల నుంచి మనం చాట్ చేస్తుంటాం ఇప్పుడు లైవ్ లో వీళ్ళతో మాట్లాడుతున్నాం వీళ్ళు యాక్చువల్ గా డైరెక్ట్ గా రిజాల్వ్ చేసే వాళ్ళు వీళ్ళేనా ఇంత సింపుల్ గా ఉన్నారా అసలు ఎంత ఓపిక్గా వాళ్ళకి రష్యన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రావట్లే మధ్యలో ఇంకొక పర్సన్ పెట్టుకొని ట్రాన్స్లేట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పేది మనకి మనం చెప్పేది వాళ్ళకి మధ్యవర్తిగా ఉండి చెప్పించుకుంటూ అన్ని డైరెక్ట్ ఇష్యూస్ ఏవైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని డైరెక్ట్ గా అర్థం చేసుకొని రెహమాన్ సార్ సార్ రెహమాన్ సార్ మీడియా రెహమాన్ రెహమాన్ గారు డెనిస్ గారు టోటల్ అడ్మిన్ కి సంబంధించినటువంటి హెడ్ అతను డెనిస్ సో ఇంత మందితో మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు రావడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఒక మంచి స్థితిలో నెక్స్ట్ అంటే మెయిన్ టీం మన లాడో గారికి అని తర్వాత తెలవడం చాలా హ్యాపీ ఇంకా నిజంగా సంకల్ప బలం ఉంటే దేవుడు మనకి ఖచ్చితంగా ఒక అవకాశాన్ని ఇస్తాడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అనేది ఎంత వాస్తవమో 4 గంటలకు వెళ్ళి 5 గంటల వరకు ఓపికగా కూర్చొని ఆ తర్వాత ఒక మీటింగ్ హాల్ ఇదే తర్వాత పిలుస్తారు మిమ్మల్ని అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నరేష్ సార్ అయితే రెడీగా కార్చుకొని కూర్చున్నారు చెప్పంగానే ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి లోపలికి అలవ చేయంగానే వెళ్ళిపోయి ఉన్నవే అక్కడ 4 సీట్లు టక్కన వెళ్ళి 4 కూర్చున్నాం ఫస్ట్ రో లాడో గారు నిలబడితే ఎంత 10 మీటర్ల 2 మీటర్ల దూరంలో నిలబడేంత దగ్గరగా కూర్చొని ఆయన గురించి ఇక ఊహించుకుంటుంటే డోర్ తీసి అడుగు పెట్టినప్పుడు చూసే మొదటి క్షణం నా ఫీలింగ్ ఎలా ఉండబోతుందో అని ఊహించుకుంటూ ఆ ఊహలో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే సడన్ గా క్లాప్స్ నేను వెనక కూడా తిరిగి చూడలేని భయం అయిపోయింది ఎందుకు క్లాప్స్ కొడతారంటే అర్థమైపోయింది లాడో గారు ఎంటర్ అయ్యారు రూమ్ లోకి అని చూడాలంటే భయం వేసింది అసలు వాస్తవమేనా కరెక్టా కాదా చూస్తున్నానా నిజమా కాదా అని తిరిగేసి వచ్చి నా చైర్లో కూర్చుంటే నా ఎదురుగా 1 మీటర్ దూరంలో నిలబడి సింపుల్ గా అబ్జర్వ్ చేస్తే చిన్నపిల్లలు వేసుకొని స్కూల్ షూస్ బ్లాక్ కలర్ ఇలాంటి షూస్ వేసుకొని బ్లాక్ ట్రౌజర్ ఒకటి వేసుకొని ఒక కోట్ వేసుకొని వచ్చి జుట్టు పెరిగింది చోల మీదకి వచ్చింది సరిగా దువ్వుకోలేదు సరిగా నిద్రపోలేదు కళ్ళలో కనపడుతున్నాయి ఈ మనిషి ఇలా ఉన్నాడు ఇలా వర్ణిస్తున్నాం మనం చూసేది ఒకటి వినేది ఒకటి ఇలా సింపుల్ గా ఉన్నాడు అదే మన ఇండియాలో అయితే పూలమాలలు గజమాలలు దానికంటే ముందు ఇంట్రడక్షన్ అదని ఇదని ఇంత హంగామా అడావుడి చేస్తాము ఇతను ఏం సింపుల్ గా లేదు కనీసం ఒక బౌన్సర్ లేడు కనీసం డోర్ తీసేవాడు కూడా లేరు తనంతట తాను డోర్ తీసుకొని ఎంటర్ అయ్యి వచ్చారు నిలబడి మాట్లాడుతున్నాడు అసలు ఏంది ఇంత సింప్లిసిటీ ఇంత సింపుల్గా ఉంటారా అంటే అర్థమైంది ఏంటంటే ఏం నేర్చుకోవాలి ఇక్కడ నుంచి మనం డబ్బు గురించి కాదు మ్యాటర్ ఇక్కడ మనుషులకి ఒకటి చేయాలి అని తపన ఆ పట్టుదల లేదంటే ఆ సంకల్పం ఎలా అయితే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అది మనిషిని అలా తీసుకొస్తుంది అలా తయారు చేస్తుంది అనే విషయాలు అప్పుడు అర్థమైంది ఆ క్షణం టక్కున అర్థమైపోయింది ఆ తర్వాత మీ అందరితో ఒక రోజు ముందు షేర్ చేసుకున్నట్టుగా నాకు అడగాలనిపించింది అడిగింది మీరు వాస్తవమైన ఆర్ యు రియల్ అని అడిగా అతను షాక్ అయ్యాడు అనుకుంటా సరిగా రిప్లై రాలే మళ్ళీ అడిగిన తర్వాతకి నేను టచ్ యూ అని నాకు అర్థం అనిపించింది ఏంటంటే వర్చువల్ వరల్డ్ రియాలిటీ వరల్డ్ ఒక మనిషి టచ్ చేస్తే ఫింగర్తో ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఆ ఫింగర్ని అలా టచ్ చేసినప్పుడు గూస్ బంప్స్ కానీ ఆ ఫీలింగ్స్ ఇంకా ఏమంటారంటే
నిజంగా ఇందాక మీకు చెప్పినట్టుగా మన సంకల్పం బలంగా ఉంటే చుట్టూ ఉన్న వాతావరణం అనేది మనకు సహకరిస్తుందని ఎట్లా అంటామో, అక్కడ వైఫై ఆ టైంకి, ఎందుకంటే అక్కడ నంబర్స్ లేవు మాకు, లోకల్ నంబర్స్. నెట్ పనిచేయట్లేదు. ఉన్నదనిపించింది ఎట్లా అని. పోగానే వైఫై దొరికింది. వెంటనే నరేంద్ర సార్ మెసేజ్ పెట్టేసరి అడ్వాన్స్‌గా స్టార్ట్ అయిపోతుంది, జాయిన్ కండి అని జూమ్ పెట్టాము. కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా? జూమ్ లైవ్‌లో అందరూ చూస్తారంట. అంత సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇస్తారా? ఇవ్వరా? అసలు ఆ ప్రశ్నే రాకుండా, ఓ పక్క రాకేష్ సార్ వీడియోస్ తీస్తున్నాడు. ఓ పక్క నరేందర్ సార్ జూమ్ మీ అందరికి చూపిస్తున్నారు. నాకేమో ఒక 6 మెంబర్స్ ప్రశ్నలు అడగాలి అని అన్నప్పుడు మన టీం నుంచి నరేష్ సార్ వెళ్ళారు. నా అదృష్టం ఏంటంటే అంతమందిలో ఆరో పర్సన్ దొరకలే ప్రశ్నలు అడగడానికి. ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు నేను ఫ్రంట్ రోలో కూర్చోవడం, నాకు ఆ మాట చూలబడడం, పరిగెత్తుకెళ్ళి నా పేపర్ తీసేసుకున్నా, కార్డ్ తీసేసుకున్నా. ఆరో వ్యక్తిని నేను, చివరి వ్యక్తిని. సో నాకనిపించింది నిజంగా మనం ఎంత కష్టపడుతున్నామో చూశారు. భగవంతుడు చూశాడు కాబట్టి మనం ఇయన్నీ మనకు అనుకూలంగా జరిగాయి. ఆ ప్రశ్నలు ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా, ఏం మాట్లాడుతున్నా లాడో గారిని మేమెవ్వరం వినలే. లాడో గారు చెప్పేది ఏం నిజంగా మనసులోకి ఎక్కలే. చెవుదాకే వస్తుంది. మాటలు వినపడుతున్నాయి తప్ప దాని అర్థం తెలియట్లే. కారణం ఏంటంటే ఆ ట్రాన్స్‌లో ఉండిపోయాం. దగ్గర నుంచి చూస్తూ ఆయన మాట్లాడుతుంటే నిజంగా అది మనకు అర్థం కావట్లేదు. వినట్లేం సరిగా అని అర్థమైంది. నరేంద్ర సార్ వీడియో చేయడం మొదలుపెట్టాడు సెపరేట్‌గా. మళ్ళీ పర్సనల్‌గా విందాం ఇదంతా అని. ఇదంతా ఒక మెటాఫోర్స్ అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఆర్థికంగా మనం పడేటువంటి ఇబ్బందులు, తలెత్తుతున్నటువంటి సమస్యలు, వీటికి పరిష్కారం లేదా? తరతరాలు మన కుటుంబాలు, మన వంశం, మన తరాలు ఇంతేనా? ఇంకెప్పటికప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతూ వెళ్ళాల్సిందేనా జీవితాంతం అని అనుకున్న టైంలో లేదు అని మనకొక మార్గం దొరికింది చూసారా? అలాంటి మార్గంకి కారణమైనటువంటి వ్యక్తి మన దగ్గర అంత ఈజీగా అవకాశం దొరికిందా అని అనిపించేలాగా ఉండడమే ఇవన్నిటికి కారణాలని. సో ఆయన మాట్లాడిన విషయాలు అవసరం లేదు. అంతసేపు ఉన్నాడు, మాట్లాడాడు, ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పారు. కానీ ఇక్కడికి అంటే వెళ్ళే ముందు అనిపించింది ఏంటంటే అతనికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి? ఎలా ఇస్తే బాగుంటుంది? నరేష్ సార్ అడిగారు ఏం చేద్దామని. సార్ మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా, మీ అందరూ అనుకుంది ఏంటంటే మనం గుర్తుకు రావాలి. ఇది చూసినప్పుడల్లా మన సౌత్ ఇండియా గుర్తుకు రావాలి, మన ఇండియా గుర్తుకు రావాలి. ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నరేష్ సార్ అన్న మాట, ఆ దేవుడికి మనం ఏం చేద్దాము అని అన్నప్పుడు అనిపించింది ఎన్ని జరిగినా అలాంటి వ్యక్తికి దుష్ట శక్తులు కూడా కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి అతను మంచిగా ఉండాలి, మెటాఫోర్స్ బాగుండాలి, మనం బాగుండాలంటే మనం నమ్మేటువంటి దేవుడు కూడా అతనికి తోడు ఉండాలని అనిపించి అందరం నేను ఒక నిర్ణయానికి వచ్చి ఆ ప్రతిమను ఇవ్వడం జరిగింది. వచ్చే ముందు ఒక పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పి ఏంటి అని క్లియర్‌గా అడిగితే, ఇట్లా సంగతి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆల్రెడీ నేను పక్కకు పెట్టించుకున్నాను ఒక మాట. ఇవన్నీ ఏదో ఒక నార్మల్ వ్యక్తితోని ఇంత నార్మల్‌గా ఎట్లా మాట్లాడేటప్పుడు వస్తున్నాయి మాటలు చేస్తున్నాం గానీ, వచ్చి ఒకసారి రీకాల్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఏం తొయ్యట్లే. ఆయన సమాధానం మనకు చెప్పడం ఏంది? ఇంత నార్మల్‌గా మాట్లాడడం ఏంటి? ఈ ఒక్కొక్క సెపరేట్ ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా. ఇంగా ఆ తర్వాత ఇక ప్రతి ఏ ప్లేస్‌కెళ్ళు, ఎక్కడికి వెళ్ళు ఇది చూసినప్పుడల్లా ఇది మన మెటాఫోర్స్‌కి ఇలా చేసుకోవచ్చు, ఇది ఎలా చేయొచ్చు. ఇలా ఉందండి. ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే జూమ్ సెషన్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతదేమో. ఒక మంచి అనుభూతి, మర్చిపోలేని విషయం. దీన్ని ఎలా క్యాప్చర్ చేయాలి? ఎప్పటికి ఎలా పెట్టుకోవాలి? అని అనిపించినప్పుడు మంచిగా పట్టుకొచ్చారు రవి సార్ పర్మనెంట్ మార్కర్. మా టీ షర్ట్‌లు తీసుకెళ్ళిపోయి ఆటోగ్రాఫ్ పర్మనెంట్ మార్కర్‌తో ఉండాలి అని చెప్పేసి ఆయన ఆటోగ్రాఫ్ లోగో కింద వేయించుకున్నాం. అది దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో చేసుకొని పోకుండా ఎప్పటికీ అలా అల్మారాలో ఉండేటట్టుగా ఒక జ్ఞాపకంగా అతను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎంత బిజీ అవుతారో లాడో గారు మాకు అర్థమైపోయింది. నిద్ర లేని రాత్రులు గడిపేసి వచ్చారు. రానున్న రోజుల్లో ఇంత టైం మనకి ఇస్తారో ఎవరో తెలీదు. కానీ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ ఎప్పుడైతే అని వాస్తవమో మనం కలవడం, ఇది లాడో గారికి ఫస్ట్ మీట్.
ఇంత ముందుకు జరిగింది కానీ అది వేరేగా జరిగిందంట. సో ఇది మాత్రమే మెటాఫోర్స్ లో లీడర్స్ తో జరిగినటువంటి ఫస్ట్ మీట్ అవ్వడం, దాంట్లో మనకు అవకాశం దొరకడం, అందులో మనం అతను గుర్తుండిపోయేలాగా కొన్ని జ్ఞాపకాలు అతనికి ఇవ్వడం, అతని దగ్గర నుంచి కొన్ని మనం తీసుకోవడం, ఆ ఫొటోస్ కానీ అతన్ని అలా టచ్ చేసినప్పుడు కానీ ఇదంతా ఎప్పటికీ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. సో మీరందరు చెప్పిన మాటలు కూడా మిమ్మల్ని అక్కడ చూస్తూ ఉంటే ఆ ప్లేస్ లో మేమే ఉన్నామేమో, ఆ ఫీలింగ్ మాకు కలిగింది అనేలాగా అనిపించడం అనేది నిజంగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడమే, మీరు దాన్ని అంతగా మనసులోకి తీసుకోవడమే. సో అక్కడి నుంచి లాడో గారు మనకి అడిగిన ప్రశ్నలకు సమాధానాలే చెప్పారు, కానీ ఇంటర్నల్ గా బ్యాక్గ్రౌండ్ గా మన మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఒక్కటే ప్రశ్న, ఒక్కటే సమాధానం చెప్పుకుంటూ వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మెటాఫోర్స్ ను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పడుతున్న కష్టాన్ని మనం నిలబెట్టుకోవాలని మాత్రం అర్థమైంది. సో అది పెద్ద బాధ్యతగా మనందరి మీద పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు లాడో గారు చేసే పని చేస్తూ ఉంటే మన పని మనం చేస్తూ, అతని పని అతను సంపాదించుకోవడానికి మాత్రమే కాకుండా మనకి ఆ ప్లాట్ఫామ్ అందించినందుకు మనం అదే విధంగా మనం సంపాదించుకుంటూ నలుగురికి ఈ అవకాశం ఇప్పించి వాళ్ళు కూడా ఎప్పటికీ ఇబ్బందులు లేకుండా ఈ పరిస్థితుల నుంచి తిరిగి రాసేలాగా ఉండాలి అనేది మాత్రం ఆ సమయంలో మాకు అందరికి అనిపించింది. ఖచ్చితంగా ఈ మార్పులు అయితే కనపడతాయి రానున్న రోజుల్లో. అందుకే వచ్చిన ఆ మాటలు నోట్లోంచి ఊరికే రాలేదేమో, పోయే ముందు మీటింగ్స్ లో అనుకున్నాం, పోయి వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది, ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది మనది అని అన్నమాట అనమాట. ఇది ఖచ్చితంగా కనపడుతుంది ఫ్రెండ్స్. మీ అందరి సహకారాలతోటి మా ప్రయత్నం ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నానికంటే ఇంకా 100 రెట్లు ప్రయత్నం అనేది మేము పెంచుతాం. కొన్ని అడ్డంకులు మాకు ఉండేనండి. వెళ్ళే కంటే ముందు మా ఆలోచనలో, చేసే పనుల్లో కొన్ని తారతమ్యాలు ఉన్నాయి. మమ్మల్ని మేము కొంచెం తగ్గించుకొని, అంటే కొన్ని దగ్గర ఆపేసుకున్నాం కూడా. కానీ అక్కడ పోయి చూసిన తర్వాత ఇంకా ఫిక్స్ చేసుకుంది ఏంటంటే నో బ్యారియర్స్, ఎక్కడ ఎవరికి అడ్డంకులు పెట్టకూడదు. చేసే పనిలో, ఇచ్చే సర్వీస్లో, అన్నిట్లో కూడా అనే విషయం మాత్రం మాకు అక్కడ డిక్లేర్ చేసుకొని బయటకు వచ్చాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక మీదట మేము చేసేటువంటి ఇప్పటి వరకు చేసిన దానికంటే ఇంకా 100 రెట్ల వర్క్తో మేము ముందుకు రాబోతున్నాం. అంతే విధంగా మీరు మీ వైపు నుంచి కూడా ఆ స్పందన కలిగితే ఇక అందరం మెటాఫోర్స్ లో ఒక రేంజ్కి వెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా చర్చిస్తూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేందర్ సార్ ప్లీజ్ వెల్కమ్. Yes, sir. Thank you, sir. Welcome, sir. Thank you, sir. Thank you. It's really exciting, sir. అసలు ఇదైతే ఒక 4 years డ్రీమ్ నాకైతే. నాకు క్రిప్టో అనే వర్డ్ తెలిసిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ లాడో గారు ప్రాజెక్ట్ వల్ల. సో చాలా హ్యాపీగా అనిపించింది. అది రియల్ గా తనని కలిసేంత వరకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కలిసిన 1 day తర్వాత కూడా మేము కాన్షియస్ లోకి రాలేదు. ఆ తర్వాత నుంచి ఇంకా మా దుబాయ్ ట్రావెల్ అయితే స్టార్ట్ చేసినాము. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ ఇంకా మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ గురించి అయితే అందరు సార్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అండ్ ఎస్పెషల్ గా మాట్లాడుకోవాలంటే దుబాయ్ ని విజిట్ చేయడం వల్ల ఒక లగ్జీరియస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, వాళ్ళ దుబాయ్ అనేది ఒక బిజినెస్ హబ్ గా ఎందుకు డెవలప్ అవుతుంది, ఏ విధంగా అక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అండ్ టూరిజం ని వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సో ఎవ్రీథింగ్ లైక్, అండ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దుబాయ్ లో ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సో ఆ సేఫ్టీ ఎలా ఉంది, సో ప్రతిదీ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాల్ అనేది మనకు దుబాయ్ లో ఉంది. సో అండ్ బూర్జ్ ఖలీఫా కావచ్చు, టాలెస్ట్ టవర్, సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం. డిఫరెంట్ వరల్డ్, లైక్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫ్యూచర్ మ్యూజియం అని చెప్పేసి. సో ఇవన్నీ చాలా ఎక్సైటెడ్ థింగ్స్. ఒక ఫస్ట్ డే మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ కంప్లీట్ అయింది. మెటాఫోర్స్ లీడర్స్ ని కలిసాము. అండ్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నాకైతే సార్ వాళ్ళు చెప్పినట్లుగా నాకైతే మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా అక్కడ ఆల్మోస్ట్ 22 క్వశ్చన్స్ ఉంటే ఆ 22 క్వశ్చన్స్ లో, ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను, 22 క్వశ్చన్స్ లో ఎగ్జాక్ట్ గా 18 క్వశ్చన్స్ మనం ఇచ్చినాయి. అందులో ఎగ్జాక్ట్ గా 22 లో ఒక్క 2 క్వశ్చన్స్ కి మాత్రం ఆన్సర్ ఇంకా రాలేదు. సో మైట్ బి అది నెక్స్ట్
మీటింగ్ వరకే వస్తుందని చెప్పేసి నాకైతే పర్సనల్ గా చెప్పారు సార్. సో ఇందులో మీరు కేవైసీ కానీ ఈ లీగల్ టీమ్ కానీ ఇదంతా కూడా నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్సే, నేను అనుకున్న క్వశ్చన్సే. అండ్ ఎస్ఎఫ్సిఆర్ టిఆర్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కొన్ని 2-3 మెటాఫోర్స్ లీగల్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇది లీగల్ టీమ్ ఉందా అండ్ కేవైసీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి నేను పర్సనల్ గా అనుకున్న క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అక్కడ రావడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మే 13th రోజు మేము డిస్కషన్ చేసుకొని గ్రూప్ లో నేను సమ్మరైజ్ చేసి పెట్టాను. 13th రోజు పెట్టిన మెసేజ్ ఇది. అండ్ ఎగ్జాక్ట్ గా ఇయే క్వశ్చన్స్ మనకి అక్కడ రావడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనము ముందున్నాం, అంటే మనం ఎక్కడ కూడా తగ్గట్లేదు, మనకి అంత టాలెంట్ ఉంది అనేది నాకు అర్థమైంది. అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ ఒక శశి కుమార్ అనే ఒక లీడర్ ని చూశాక, నేను ఒక సార్ ని చూశాక నాకేమనిపించిందంటే, సో లిమిట్స్, ఒక పర్సన్ ఎంత సంపాదించుకోవాలి అనే లిమిట్ మనకి మనం పెట్టుకుంటున్నాం అంతే తప్ప, మనకి రియల్ గా డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేవి ఉంటే మెటాఫోర్స్ లో మనం నాన్ స్టాప్ గా వాటిని అచీవ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే లిమిటేషన్స్ పెట్టుకున్నాం. ఒక 20 lakhs 30 lakhs ఒక 50 లక్షలు, అసలు ఇన్ని డబ్బులు ఇక్కడ సంపాదించడం పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి మనం లిమిటేషన్స్ పెట్టుకున్నాం. కానీ ఆ లిమిట్స్ క్రాస్ చేసిన లీడర్స్ నేను అక్కడ చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు మనకి మించి ఒక 2 కొమ్ములు 4 చేతులు 4 కాళ్ళు అయితే లేవు, వాళ్ళు మనలాగే నార్మల్ పీపుల్. కాకపోతే ఏంటంటే వచ్చిన అవకాశాన్ని కంటిన్యూస్ గా వాడుకున్నారు, మనం దాన్ని వాడుకోలేకపోతున్నాం, మనం డౌట్స్ పెట్టుకుంటున్నాం అంతే. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎంత ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ గా అంటే అంత ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ గా ఇన్ అండ్ అరౌండ్ కొన్ని 100 కోట్లు సంపాదించిన లీడర్ ని కూడా కలిశాను, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కమింగ్ టు ఫ్యూచర్ విజన్ అంటే ఎవ్రీథింగ్ ఒక 2 months లో మనకి చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆ జెన్యూనిటీ, ఆ హానెస్టీ అనేది లాడో గారి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఒక నార్మల్ పర్సన్ ఏ విధంగా అయితే ఉంటారో, ఒక హంబుల్నెస్ అనేది ఆయనలో కనపడింది. వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్స్ టు నరేష్ సార్, మై మెంటర్, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎస్పెషల్లీ నరేందర్ రెడ్డి సార్ అండ్ సంతోష్ సార్, రాకేష్ రెడ్డి అండ్ వీళ్ళు అండ్ రవి సార్, వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ, ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఒక లెసన్ అనేది నేనైతే నేర్చుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఒక డైవర్సిఫైడ్ నేచర్ నేను చాలా ఈ ట్రావెల్, ఈ 7 days జర్నీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి నాకు నేర్పించారు. లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళతో ట్రావెల్ చేయడం. అండ్ ఇంకా చాలా ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మెనీ మోర్ టు గో సార్. Thanks for the wonderful company, everyone who joined with me in Dubai. And thank you, sir. Please continue, Naresh sir. థ్యాంక్ యూ. నరేష్ సార్ వెల్కమ్. Yeah. నరేష్ సార్. Good evening, sir. So, welcome back to India. మెటాఫోర్స్ లీడర్స్ అందరికి ఈరోజు మళ్ళీ నేను మాట్లాడుతున్నా చాలా రోజుల తర్వాత. సో మీ అందరికి అక్కడ హైదరాబాద్ లో వచ్చి చెప్పినట్లుగానే, గోవా వెళ్ళినప్పుడు చెప్పిన మాట ప్రకారంగా లాడోని కల్పిస్తా అని చెప్పాను. సో అది ఎగ్జాక్ట్ ఇంకా 1 year లో 1 month బిఫోర్ ఉండంగానే మిమ్మల్ని నేను తీసుకెళ్ళాను సార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాడోని కలిసే ఆపర్చునిటీలో ఐ థింక్ ఆ వరల్డ్ లో ది బెస్ట్ మొమెంటం మనం ఇచ్చాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్వరు కూడా అలాంటి ఇంటెన్షన్, అలాంటి వైల్ని తీసుకురాలేదు. సో దట్స్ వై దే ఆర్ గెటింగ్ వెరీ అంటే చాలా సంతోషపడ్డారు. అండ్ నెక్స్ట్ మెటాఫోర్స్ మిస్టర్ లాడో గారిని కలవడం. ఇప్పటిదాకా చెప్పిన శశి కుమార్ సార్ కావచ్చు, 100 కోట్లు సంపాదించిన వ్యక్తులు కావచ్చు, ఇక్కడ 50 కోట్లు సంపాదించిన వ్యక్తులు కావచ్చు, 1 కోటి రూపాయలు సంపాదించిన వ్యక్తులు కావచ్చు, సిస్టమ్ కి కావాల్సింది నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళు, దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కావాలి. సో 4 years శశి కుమార్ గారు ఆల్మోస్ట్ నేను, రాజేంద్ర, శశి కుమార్ సార్, మేమందరం కూడా లాడోని చూస్తున్న 4 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం ఆయన్ని. అంటే ఆయన పద్ధతులు, ఆయన అలవాట్లు, ఆయన వర్క్ స్ట్రాటజీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ 4 ఏళ్లలో దొరకని అదృష్టం మా అందరికి ఒకేసారి దొరికింది. 100 కోట్లు సంపాదించిన వ్యక్తికి, మనం సంపాదించిన వ్యక్తికి, మనందరికి కూడా ఒకేసారి దొరికింది. దట్ వాస్ గ్రేట్ థింగ్ అండి. అంటే ఇక్కడ వ్యవస్థ గురించి నేను మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నాను అంటే, ఇప్పటిదాకా ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఒక కంపెనీ ఎండి కలిస్తేనే అన్ని కోట్ల బిజినెస్ చేసేవాళ్ళు, సిస్టమ్ లో నడుస్తున్నా లేదని డౌట్ తో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. 100 కోట్లు సంపాదించిన తర్వాత కలుస్తున్నాం. సిస్టమ్ అంత ఆయన ట్రాన్స్పరెంట్ గా మీ ముందుకు ఉంచేశాడు. కాబట్టి సో మీరు ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ సంతోష్ సార్ వీళ్ళందరూ కూడా చెప్పారు లాడో గురించి, ఒక పద్ధతిలో వేలో
వచ్చిన వే ఆఫ్ థింకింగ్ గురించి చెప్పారు. బట్ నా వరకు తెలిసింది ఒక్కటే, నేను లాడోని 4 ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి, సో నిజంగా అర్నింగ్ చేసుకునే ఒక పద్ధతి, వ్యవస్థ అనేది అదే అండి నేను చూసిన దాంట్లో. అంటే లిమిటేషన్ లేకున్నట్లుగా ఏదో మనం 50 లక్షలు సంపాదించేసాం నాకు గర్వం వచ్చేసింది, 100 కోట్లు సంపాదించేసిన గర్వం వచ్చేసింది, ఇది కాదండి వరల్డ్. ఒక్కసారి నేను కూడా దుబాయ్ వెళ్తానా అని క్వశ్చన్ మార్క్. వన్స్ దుబాయ్ వెళ్ళిన తర్వాత అయితే అక్కడైతే దెర్ ఇస్ నో లిమిటేషన్. దుబాయ్ దెర్ ఇస్ నో లిమిటేషన్ అని ఇంకా క్లారిటీ అర్థమైంది నాకు. ఆల్రెడీ నో లిమిటేషన్ ఫర్ ఇన్కమ్ అని నాకు తెలుసు. చాలాసార్లు నేను చెప్తుంటా ఇన్ఫినిటీ 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 అని, అనంతం. దానికి అంతం అనేది లేదు. ఎప్పటికప్పుడు ఇన్కమ్ ని ఇంకొక రకమైన వేలో జనరేట్ చేస్తూ ఉండాలి. పాసివ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు ఉండాలని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటుంటాం. సో మిస్టర్ లాడో గారు అలాంటి పాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తూ, సో వెళ్ళిన మేము టూర్ కూడా హౌ ద జనరేషన్ వరల్డ్ కూడా ఎలా పాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది అనే విధానాన్ని అక్కడ మనం చూడడం జరిగింది. సో వన్ ఆఫ్ ది థింగ్ అనమాట. అక్కడ మనం క్యాజువల్ గా 6 days మనం ట్రిప్ వెళ్ళినా కూడా ఒక పాసివ్ ఇన్కమ్ ని ఎలా జనరేట్ చేస్తారనే విధానం తెలిసింది. సో ఇక్కడ నేను కూడా మీకు తెలియజేయడం ఏమనగా, అంటే నేను మిస్టర్ లాడో గారితో మాట్లాడిన నా ఎక్స్పీరియన్స్ వేలో నేను చెప్తున్నా. సో అది వండర్ఫుల్ అండి. ఎవరు ఊహించలేని వాటి సిస్టమ్ ని క్రియేట్ చేశాం. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ లో ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి, ఆయన చెప్పిన క్వశ్చన్లకి ఆన్సర్లకి ఇచ్చిన వ్యక్తిత్వానికి ఒకటే మీకు చెప్తున్నా, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ టైప్లో అయితే కాదు. క్లియర్ కట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చోంట 4 రెట్లు 5 times 10 times అవుతుందనే విధానం ఆయన వ్యక్తిత్వంలో లేదు. క్లియర్లీ బిజినెస్ మోడల్. సో మీరు ఒక బిజినెస్ కి, ఒక కమ్యూనిటీకి, లేకుంటే ఒక ఏజెన్సీగా, ఎల్ఐసికి ఒక ఏజెంట్గా ఎట్లా ఉంటారు, అండ్ చాలా ప్రోడక్ట్స్ కి డిస్ట్రిబ్యూటర్కి ఎలా ఉంటారు, అలా మనం ఒక డిస్ట్రిబ్యూటర్ వర్క్ చేస్తున్నాం. సో ఆ డిస్ట్రిబ్యూటర్ వర్క్ లో ఏదైతే మీరు బిజినెస్ చేసుకున్నారో దానికి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తాయి. అంటే ప్రాఫిట్స్ ఏమొస్తాయి, తర్వాత ఏదైతే షేర్స్ కొనింటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్ట్రిబ్యూటర్ వర్క్ చేస్తున్న దాని పక్కన షేర్స్ కూడా కొంటారు కంపెనీకి. సో కంపెనీ షేర్స్ కొనాలంటే ఏంటి, ఆ కంపెనీలో వచ్చిన లాభాలని ఆర్న్ చేసుకోవడం. జస్ట్ లైక్ ఇక్కడ కూడా మీరు కాయిన్ కావచ్చు, మెటావర్స్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ ఒక వ్యవస్థని, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక లాజిక్ ఏదైతే ఉందో, ఆ లాజిక్ ని ఇప్పుడు Web3 టెక్నాలజీలో తీసుకొచ్చాడు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండి. ఇంతే. మెటాఫోర్స్ చాలా మంది అనుకుంటారు 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, మీకు మీ చుట్టుపక్కల ఎంతో మంది వాళ్ళని గిట్టుబాటు కాక, అంటే వాళ్ళ బిజినెస్ లో చేయడానికి ఇంకా రారనే ఉద్దేశంతో అలా మీకు చెప్తుంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సిస్టమ్ అనేది ఒక వ్యవస్థను నిర్మించి Web3 టెక్నాలజీ నిర్మించి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అంతే. సో ఆయన కూడా ప్రతి ఒక్క పాయింట్ లో కూడా క్లారిటీ ఉన్నాడు. అంటే వ్యవస్థని ఎలా డెవలప్మెంట్ చేసుకొని పోవాలనే ఒక విజన్ లో ఉన్నాడు. డెవలప్మెంట్ విజన్. అది కాయిన్ 200 అవుతుందా, 300 అవుతుందా, 10,000 $10,000 అవుతుందా, దెర్ ఈస్ ఎ నో పాయింట్, దెర్ ఈస్ నో లిమిటేషన్. ఇన్ఫినిటీనే దానికి లిమిటేషన్ అయితే లేదు. కాబట్టి ఆ లిమిటేషన్ లేదు. వర్క్ చేసుకుంటూ వెళ్తే వరల్డ్ లో ఎంతైనా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది ఒక నిదర్శనం. సో అదే విధంగా నేను ఇక్కడ చెప్తుండేది ఏంటంటే, ప్రతిసారి కూడా చాలా సార్లు మన రాజేంద్ర సార్ కూడా చెప్తుంటారు, సో 1+1, సో మీటింగ్ ని మాత్రం ఖచ్చితంగా యాడ్ ఆన్ చేయాలి. మీరు ఇంకొక 1+1 ని తీసుకురాలేదంటే దెర్ ఇస్ నో వర్త్ ఆఫ్ యువర్ టైమింగ్ అండి. డైలీ మనం జూమ్ మీటింగ్ చెప్తున్నాం, ఇంకొక 1+1 తీసుకురావాలంటే మీ మీ వర్త్ లేదు ఇక్కడ. ఇంకా మీకు జస్ట్ అప్డేట్ విషయాలు అది పక్కన పెడితే, మెటాఫోర్స్ డైలీ ప్రెజెంటేషన్ చెప్తున్నాం, దానికి వర్త్ కావాలంటే ఇంకొక 1+1 కావాలి. సో అప్పుడే వ్యవస్థగానే ముందుకు వెళ్తా ఉంటుంది. అంటే వ్యవస్థ ముందుకు వెళ్ళదని కాదు, అక్కడ పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ చాలా తొందరగా వెళ్తుంది. కాయిన్ రేట్ పెరగడం కావచ్చు, కమ్యూనిటీ వల్ల డిమాండ్ పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇవి ప్రతి ఒక్కరి కంట్రోల్లో ఉంది. ఒకరు కాదు, ప్రతి ఒక్కరి కంట్రోల్లో రెస్పాన్సిబిలిటీ ఉంది అనే విషయాన్ని అక్కడ జరిగిన మీటింగ్ లో నాకు అర్థమైంది. ఆయన చెప్పిన విధానం కూడా అదే. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ మిస్టర్ లాడో గారి గురించి ఇంకా 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 ఎక్కువగా కలవడానికి రానున్న రోజుల్లో, సో దాని గురించి మీకు మీ లీడర్స్ అప్డేట్ ఇస్తారు. వై? బికాస్ దట్ ఈస్ ద లాస్ట్ టైం పర్సనల్ మీటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక ఈవెంట్ జరగబోతుంది. అది ఎలా, ఎప్పుడు, ఏంటి, దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో సిస్టమ్ కావాల్సింది ప్రతిదీ కూడా మీ అప్లైన్ మీకు అందించడం జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ విజన్ అయితే చాలా పెద్దగా ఉంది. మెటాఫోర్స్ లో అయితే
మాకు దుబాయ్‌ని చూసిన తర్వాత కూడా ఒకసారి మెటావర్స్ టెక్నాలజీ అనేది కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని కావచ్చు, వెబ్3 ఇవన్నీ కూడా నిజంగా ఒక వండర్‌ని క్రియేట్ చేయబోతున్నందుకు ఖచ్చితమైన నమ్మకం ఏర్పడింది. క్వెషన్ మార్క్ ఉండొచ్చు. మెటావర్స్‌లో ఎట్లా గేమింగ్ ఆడతారు? ఎలా కలుస్తారు? అనేది ఒక క్వెషన్ మార్క్‌గా మనం మాట్లాడుకోనుండొచ్చు మేబీ. తెలిసిన వాళ్ళు ఓకే. తెలియని వాళ్ళు ఓకే. అవునా అంటుంటారు. నిజంగా డబ్బులొస్తాయా అని అనొచ్చు. కానీ వన్స్ దుబాయ్ చూడండి దట్స్ 100% షూర్. ఇది ఉంటుంది. ఇది ఉంటుంది అనే విజన్ ఈ రోజు నుంచే మొదలైంది. కాబట్టి అలాంటి పొజిషన్‌లో ఉన్నాం. మీరు ఇలాంటి పొజిషన్‌ని, ఇలాంటి ఆపర్చునిటీని ఇంకా ఎలా వాడుకుంటారంటే అలా వాడుకుంటే యూ ఆర్ ద బెస్ట్ ఎర్నింగ్ సోర్సెస్. యూ ఆర్ ద బెస్ట్ ఎర్నింగ్స్. ఇంకా ఎర్నింగ్ అనేది లేదు అనేది లేదు. ప్రతిదీ చిన్న చిన్న సెకండ్స్ కూడా ఎర్నింగ్ సోర్సెస్ అన్నమాట. ఇంక దుబాయ్ గురించి అయితే నాకు ఇంకా చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా నాకు ఇంకా మీకైతే ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చే వేలో ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో బెస్ట్ తీసుకునే వేలోనే నేను తీసుకెళ్తా. ఇప్పటిదాకా ప్రతి ఈవెంట్ కూడా ఒక్కొక్క దానికి మించి మనం చేశాం. నెక్స్ట్ దుబాయ్ ఈవెంట్ కూడా అలాగే ఉండబోతుంది. నెక్స్ట్ దుబాయ్ ఈవెంట్ కూడా దాన్ని మించి ఉండబోతోంది. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ప్రతిది కూడా నెక్స్ట్ లెవెల్‌లో యాడింగ్ జరగబోతున్నాయి. కాబట్టి సిస్టమ్ ఆపర్చునిటీ అలాగే జరుగుతోంది. సో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఎలా డెవలప్‌మెంట్ అవుతారని మీ చేతిలో ఉంది. సో లాడా గురించి అయితే నాకు కూడా మాటలు లేవు. సో నేనైతే ప్రతిసారి ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని అందిస్తారనే మిస్టర్ ఆహ్, మన అందరూ కూడా చాలా మంది కొలిచే దేవుడు వెంకటేశ్వర స్వామి. చాలా మందికి అందరికీ పరిచయాలు. సో ఆయన ఫైనాన్షియల్‌గా చాలా ఎర్నింగ్ సోర్స్ మనకి ఆశీస్సులు ఇస్తుంటారు. సో అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చిన దేవుడు అని మిస్టర్ లాడో గారికి నేను వెంకటేశ్వర స్వామిని ఒక గిఫ్ట్‌గా మొమెంటంగా ఇవ్వడం జరిగింది. దట్ ఇస్ అది స్పెషల్‌గా థింక్ చేసిన ఐడియా అందుకోసమే. సో లాడో గారు కూడా దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐ మీన్ ఒక్కసారి నాకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత ఆ క్వెషన్స్ అయిపోయిన తర్వాత సో ఒక మొమెంటం మేము చేయాలి అనుకుంటున్నాం అన్నప్పుడు ఆయన షాక్ అయ్యారు. ఐ మీన్ ఏంటి ఇది కొత్త పద్ధతులు ఏంటి అనుకున్నారు. సో వన్స్ శాలువా కప్పగానే మరియు మొమెంటం ఇవ్వగానే సో అందరూ కూడా టోటల్ హాల్‌లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన మొమెంటం మనం చేసిన ప్రెజెంటేషన్‌కి అందరూ కూడా క్లాప్స్ ఇచ్చారు. చైనా వాళ్ళు కావచ్చు, ఐ మీన్ నార్త్ ఇండియా వాళ్ళు కావచ్చు, అందరూ లేసి క్లాప్స్ ఇచ్చారు. సో వన్స్ మనమేమంతా గ్రూప్ ఫోటో తీసిన తర్వాత మళ్ళీ చైనా వాళ్ళొచ్చి ఆ మొమెంటం ఆ సత్కారంతో వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ అని వాళ్ళు ఫీల్ అయ్యి సో దే ఆర్ ఆల్సో కమ్ టు అగైన్ మన లాడో గారితో ఫోటో దిగారు. ఇలా వండర్‌ఫుల్ సిట్యుయేషన్స్ డన్ బై లాడో. మేబీ దిస్ టైమ్ విల్ బి గెట్టింగ్ ద బెస్ట్ అంటే మంచిగా కలవడానికి దొరికింది. నెక్స్ట్ టైమ్ కూడా కలవడానికి దొరుకుతుంది. బట్ ఎంత దొరుకుతుంది, ఎంత లేదు నేను చెప్పలేను. బట్ డెఫినెట్‌లీ కలుస్తాం. ఇంకా చాలా చాలా ఉంటాయి విజన్స్. ఒకటే అండి మెటావర్స్ అండ్ వర్చువల్ వరల్డ్‌ని క్రియేట్ చేయబోతోంది. ఇక మీరు బిజినెస్‌నైతే రేపటి నుంచి బిజినెస్ ప్లాన్ గురించి రెడీ ఉండండి. ఇంక దుబాయ్ ఇప్పటి నుంచి ట్రిప్ అయిపోయింది. దుబాయ్ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంక బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ బిజినెస్ గురించి ఎలా వెళ్ళాలి? నెక్స్ట్ బిజినెస్ వెళ్ళే ట్రిప్‌కెళ్ళే లోపల బిజినెస్‌ని ఎలా కంక్లూడ్ చేయాలి? దిస్ ఈస్ ద మెయిన్ టార్గెట్. ప్రతి ఒక్క లీడర్స్ అండ్ మీరు కూడా రాబోయే ట్రిప్‌కి గెట్ రెడీ ఫర్ దట్. అండ్ మీరు బిజినెస్ చేసే దాన్ని బట్టి ఆ ట్రిప్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎర్నింగ్, లెర్న్ అండ్ ఎర్న్. 2 థింగ్స్. ఓకే. సో చాలా విషయాలున్నాయి. విల్ డూ ద విషయాల్ని చెప్పుకునే దానికన్నా వర్క్‌లో చేసి చూపిద్దాం ఇప్పుడు. చాలా రోజులు చెప్పుకుంటూ వచ్చాం. లాడో గారి గురించి ఎలా ఉంటారు, ఎలా లేదని. సో మీకు వీడియోల ద్వారా కావచ్చు, మేము వెళ్ళిన ద్వారా కావచ్చు, ప్రతిదీ కూడా ఆల్రెడీ గ్రూప్స్‌లో అప్డేట్ చేశాం. కానీ ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే డూయింగ్ వర్క్. ఒక్కటి వర్క్ చేసుకుంటే మాత్రమే మళ్ళీ మనం అక్కడ వెళ్ళినందుకు సార్థకం. తర్వాత నెక్స్ట్ వెళ్తున్నందుకు ఎర్నింగ్. ఊరికే ఎక్స్‌పెన్సెస్ జరిగినాయి. మనం మళ్ళీ ఇన్‌కమ్ సోర్స్ లేకపోతే మనకు కూడా బోర్ అనుకుంటాయి. బట్ దట్స్ వై ఐ వాంట్ టు గ్యాదర్ ఎవ్రీవన్ లీడర్స్. సో డూయింగ్ వర్క్. సో నెక్స్ట్ రాబోయే 1 మంత్‌లో రాక్ చేద్దాం. సో అప్డేట్స్ విల్ కమ్ టు వెరీ సూన్ టు మీ లీడర్స్‌కి దుబాయ్ గురించి ఏదైతే ట్రిప్స్ ఉన్నాయో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్‌లో కూడా కావచ్చు, నెక్స్ట్ లీడర్స్‌తో కావచ్చు ఇస్తాం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ రెడ్డి సార్. రాకేష్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాయిస్ క్లియర్‌గా సార్? యెస్ సార్. క్లియర్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాను. అందరూ అన్నీ చెప్పేశారు. నేను చెప్పడానికి ఏం లేదు. కాకపోతే నేను చెప్పదలుచుకుంటే ఒక 2, 3 మాటలు మాత్రమే. అది నేను మీకు
ఫొటోస్ లో చూపించుకుంటూ చెప్తాను. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్. కనిపిస్తుందా? ఎస్. థ్యాంక్ యూ సార్. సో మెటాఫోర్స్ అనేది ఒక అద్భుతమైన ప్రపంచం. దీన్ని క్రియేట్ చేసిన పర్సన్ ని చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, చాతగాని వాళ్ళు ఎవరో అర్థమైంది. అంటే ఇంత మంచి ప్రాజెక్టును పెట్టుకొని కూడా పని చేయకుండా కేవలం ఏదో డైలీ జీతం లాగా పనిచేస్తున్న వాళ్ళెవరో, పని చేతగాని వాళ్ళెవరో అర్థమైంది. తర్వాత వీళ్ళెవరో తెలుసా ఫ్రెండ్స్? టెక్నికల్ టీమ్ ఉంది, అడ్మిన్స్ ఉన్నారు దీంట్లో, లాడో గారి పర్సనల్ అసిస్టెంట్స్ ఉన్నారు, టెక్నికల్ టీం వాళ్ళు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ 5 ఊర్లో ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళని చూసినప్పుడు నాకు ఏమర్థమైంది అని అంటే, వాళ్ళలో ఉన్న తగ్గింపు అర్థమైంది. తగ్గింపు అంటే ఎంత టాలెంట్ ఉన్నా చూపించుకోకుండా అవసరానికి మాత్రమే దాన్ని బయటికి తీసే వ్యక్తిత్వాలు కనపడ్డాయి నాకు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇంత ముందుకు రాజేందర్ సార్ చెప్పినట్టు శశికుమార్ ఇతను ఫ్రెండ్స్ నేను పర్సనల్ గా అడిగాను. ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, సార్ ఎంత ఇన్కమ్ సంపాదించారు మీరు? ఒక 300-400 crores ఏమైనా సంపాదించి ఉంటారా అని అంటే, మేబీ అయ్యుండొచ్చు, అంతకంటే ఎక్కువగా కూడా అయ్యుండొచ్చు అని సింపుల్ గా సమాధానం చెప్పిన వ్యక్తి. లాడో గారి తర్వాత అతి ఎక్కువగా మెటాఫోర్స్ కాయిన్స్ ని దాచిపెట్టుకున్న, హోల్డ్ చేసిన పర్సన్, 5.5 లక్షల మెటాఫోర్స్ కాయిన్స్ ని హోల్డ్ చేసుకున్న పర్సన్ ఎంత సింపుల్ గా ఉన్నాడంటే ఫ్రెండ్స్, అంత సింపుల్ గా ఉన్నాడు. ఇంత దమ్మున్న ప్రాజెక్టును కూడా చాతగానితనంగా రాంగ్ ప్రమోషన్లు చేసుకుంటూ చిల్లర బిహేవ్ చేస్తున్న లీడర్స్ ని తలుచుకుంటుంటే నాకు చాలా బాధ అనిపించింది. లైఫ్లు సెట్ చేసుకునే ప్రాజెక్ట్ రా బాబు ఇది. వందల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఉన్నారు. మన వాళ్ళు ఎందుకు కావట్లేదు అని నాకు చాలా బాధ అనిపించింది అనమాట. సో ఇతను చూసినప్పుడు ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ధైర్యంగా చెప్పుకుంటున్నాడు, ఇంత సంపాదించిన రాబోయే నేను, నా దగ్గర 2 లక్షల మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి అని చెప్పేసి అతనిలో నాకు ధైర్యంగా అనిపించింది. ఇతను వర్మ, మన ఇండియా నుంచి. ఇతనికి హిందీ లాంగ్వేజ్ వచ్చు, రష్యన్ లాంగ్వేజ్ వచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చు, 4-5 లాంగ్వేజెస్ వచ్చు ఇతనికి. రష్యన్ లాంగ్వేజ్ కూడా వచ్చు. మన ఇండియాకి టోటల్ గా అడ్మిన్ అన్నమాట వర్మ. ఇతన్ని చూసినప్పుడు కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, ఇతనిలో ఉన్న టాలెంట్ కావచ్చు, అతను సంపాదించిన ఇన్కమ్ కావచ్చు, ఎంత సింప్లిసిటీగా ఉన్నారనంటే ఫ్రెండ్స్, అసలు హాల్లో అది నిజమేనా అనిపించింది. సో ఫైనల్ గా ద క్రియేటర్ ఆఫ్ మెటాఫోర్స్ మిస్టర్ లాడో, నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. అతన్ని హగ్ చేసుకున్నా, అతనితో సిగ్నేచర్ తీసుకున్నా, అతనితో షేక్ హ్యాండ్ తీసుకున్నా, అసలు ఒకసారి మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా అని అడిగినప్పుడు కూడా అతని సింపుల్ గా స్మైల్ తోటి, అసలు ఇంకా నిజమేనా అనిపిస్తుంది నాకైతే. బట్ నమ్మింది ఏంటి అని అంటే ఫైనల్ గా లాడో గారు ఉన్నారు. ఫ్యూచర్ లో మన లైఫ్ ను మొత్తం చేంజ్ అయిపోతున్నారు. ఇంత ముందుకు నరేష్ సార్ చెప్పినట్టు ఫైనల్ గా మీటింగ్ యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఎవరైతే కష్టపడి పని చేస్తారో, టీముని క్రియేట్ చేసుకుంటారో వాళ్ళు బీభత్సమైన డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంకా పెట్టి కూర్చుంటాం ఇన్వెస్ట్మెంట్ లో పెట్టి కూర్చుంటాం అనే వాళ్ళ కాదు. ఓపెన్ సీక్రెట్. ఎంత చేసుకుంటావో, ఎంత తవ్వుకుంటావో, ఎంత తింటావో తిను మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లో అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు లాడో గారిని నేను అడిగిన క్వశ్చన్ ని, ఆర్ యూ రియల్ సార్, మీరు నిజంగానే ఉన్నారా అన్నప్పుడు ఆయన కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యపోయింది. ఆయన అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నాను నేను ఆయనని. అండ్ ఇంకొకటి, ఆయనతో సిగ్నేచర్ తీసుకున్నాం ఫ్రెండ్స్. సిగ్నేచర్ ఆ థాట్ ఎవరికి రాలేదు. సిగ్నేచర్ తీసుకున్నాం టీ షర్ట్ మీద, కనిపిస్తుంది కదా. ఆ టీ షర్ట్ ని భద్రపరిచి లామినేషన్ చేసి ఇంట్లో ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ ఏడ్చారు తెలుసా తను హగ్ చేసుకొని. ఆయనని హగ్ చేసుకొని చాలా మంది ఏడ్చారు. ఇండియన్ ఫ్లాగ్ తోటి. ఇతను కూడా, తన పేరు ఏం పేరు అందరు సార్? ఏఆర్ ఖాన్. ఇతను కూడా ఫ్రెండ్స్ శశికుమార్ లా ఇతను కూడా చాలా కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి. చాలా సింప్లిసిటీగా ఉన్నారు ఫ్రెండ్స్. చాలా మందికి అడిగిన క్వశ్చన్లకి ఎంత సింపుల్ గా సమాధానం చెప్పారు. ఇలా చూస్తుంటే ఫ్రెండ్స్ చాలా మంది ఫోటోలు చూస్తున్నారు కానీ, అమ్మాయిలతో దిగిండు ఫోటోలు చూస్తున్నారు కానీ, వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ యొక్క డెడికేషన్, అసలు వాళ్ళు ఎవరు
ఈ రైట్ సైడ్ లో ఉన్న ఫ్రెండ్స్ ఈమె పర్సనల్ అసిస్టెంట్ లాడో గారికి. ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుందో తెలుసా? ఎంత ఫ్రెండ్లీగా ఫోటోస్ దిగుతుందో తెలుసా? ప్రతి దానికి కూడా ఎంత ఈజీగా ఆన్సర్ చెప్తుందో తెలుసా? చాలా 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 హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే అసలు అది ఇంకా నిజమా కాదా అనిపిస్తుంది. నేనేమో టెక్నికల్ పర్సన్. ఇంతకుముందు సంతోష్ గారు చెప్పినట్టు అసలు లాడో గారు రాకముందుకి వీళ్ళందరితో మాట్లాడడము, భుజాల మీద చేయలేయడము, షేక్ హ్యాండ్‌లు ఇవ్వడము, హగ్ చేసుకోవడము, మాట్లాడడము, ఫ్రెండ్లీగా నవ్వుకుంటూ అనిపించింది గానీ, వన్స్ లాడో గారు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే సిట్ రైట్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయిని చూపిస్తాను మీకు. ఈమెయితే ఫ్రెండ్స్ మనం అడిగిన క్వెషన్‌లకి ఆన్సర్ ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అందరికి అర్థమయ్యే విధంగా ఫ్రెండ్స్ ఈమె టెక్నికల్‌గా ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తూనే ఉంది టెక్నికల్ టీమ్. అంత ఫాస్ట్ ఫ్రెండ్స్. లాడో గారికి అపోజిట్‌లో ఒక టీవీ ఉంది. పెద్ద టీవీ. దాంట్లో ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అందరికి ఎలా సమాధానం అర్థమయ్యేటట్టు చెప్పాలో. చాలా చాలా అంటే చాలా ఫ్రెండ్స్. ఒకరు మాస్కో నుంచి, ఒకరు రష్యా నుంచి, స్పెయిన్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి, అంతటి నుంచి వచ్చారన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. అందరూ ఆల్రెడీ మాట్లాడేశారు. ఫైనల్‌గా మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ లైఫ్ చేంజ్ అయ్యబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్నెవరు మిస్‌గైడ్ చేయొద్దు. ఇప్పటికైనా నిజాయితీగా స్ట్రాంగ్‌గా పనిచేసే వాళ్ళు నిజాయితీగా వర్క్ చేయండి. నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు ఇంకా నిజాయితీగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి. లైఫ్ సెట్ చేసుకునే ప్రాజెక్టు కొన్ని వందల, వేల, లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఉన్న ఏకైక మార్గము, మన లైఫ్‌ని సెట్ చేసే ఏకైక ఆపర్చునిటీ మెటాఫోర్స్ మాత్రమే. ఇది బల్ల గుద్ది చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే. ఇక దుబాయ్ గురించి అంటారా? దుబాయ్ గురించి ఇక అది చెప్తే ఎక్కువ చెప్పినట్టు అయిపోతది. మనం పర్సనల్‌గా కలిసినప్పుడు మాట్లాడుకుంటే అర్థమవుతదన్నమాట. అంత అద్భుతమైన ప్రపంచం అది. ఎంత అద్భుతమైన ప్రపంచం అంటే ఫ్రెండ్స్ సింపుల్‌గా చెప్తాను. ఒక ప్రపంచాన్నే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళు. ఒక్కొక్క అడవిని సృష్టిస్తున్నారు. వర్షాన్ని కురిపిస్తున్నారు. ఒక కొత్త టెక్నాలజీ మీద ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు అనేది అర్థమైంది అక్కడ పోయిన తర్వాత. ఫ్యూచర్ మ్యూజియంలోకి పోయిన తర్వాత ఫ్యూచర్‌లో ఎగిరే కార్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంటికి స్విగ్గీ, జొమాటో ఎలాగైతే వస్తుందో చిన్న చిన్న ఏరోప్లేన్స్‌లలో చిన్న చిన్న డ్రోన్స్ ద్వారా ఏ విధంగా ఆ పార్సెల్స్‌ని సెండ్ చేయొచ్చు అర్థమైంది. తర్వాత ట్రాఫిక్ రూల్స్ కావచ్చు. తర్వాత అక్కడ మనుషులకిచ్చే రెస్పెక్ట్ ఫ్రెండ్స్. జీబ్రా క్రాసింగ్ ఉంటది. మనం రోడ్డు మధ్యలో ఇష్టం వచ్చినట్లు దాటడానికి ఉండదు ఫ్రెండ్స్ అక్కడ. మధ్యలో నుంచి కుక్కలు అడ్డమొస్తాయి, పందులు అడ్డమొస్తాయి, బర్రెలు అడ్డమొస్తాయి. తర్వాత మనుషులు అడ్డమొస్తారు, సైకిల్స్ అడ్డమొస్తాయి. ఇట్లా ఏముండదు. ఒక స్పీడ్‌లో వెళ్తున్నారు అనంటే ఆ స్పీడ్‌లో పోవాల్సిందే. మధ్యలో జీబ్రా క్రాసింగ్ ఉన్నప్పుడు ఒక మనిషి ఆ జీబ్రా క్రాసింగ్ మీద అడుగు పెట్టాడు అనంటే వాహనాలన్నీ బైక్స్, కార్స్ ఏమంటారు పెద్ద వెహికల్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోవాల్సిందే. ఒక మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఆ కంట్రీలో అక్కడ అర్థమైంది ఫ్రెండ్స్. ఎందుకనంటే మనిషి లేకుండా ఆ ప్రపంచం సృష్టించబడలేదు కాబట్టి ఏ మనిషిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికీ తెలియదు. వాళ్ళొక మనిషిని వజ్రంగా చూస్తారు ఫ్రెండ్స్. అంత రెస్పెక్టబుల్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అక్కడ మనుషులకి. ట్రాఫిక్ రూల్స్ గాని, ఫుడ్ కల్చర్ గాని, అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం గాని, టూరిస్ట్‌లకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ గాని, ఆ దేశం యొక్క రాజుల యొక్క నిర్ణయాలు గావచ్చు, ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ గావచ్చు, ఫ్యూచర్‌లో వాళ్ళ ప్లానింగ్స్, తర్వాత బుర్జ్ ఖలీఫా కంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టాలి, గాలిలో తేలే బిల్డింగ్స్ కట్టబోతున్నారు వాళ్ళు ఫ్యూచర్‌లో. అద్భుతం ఫ్రెండ్స్. అది చూస్తే మాత్రం తర్వాత ఫ్యూచర్‌లో ఫుడ్ అనేది ఉండదు. ఓన్లీ క్యాప్సూల్స్ మాత్రమే రాబోతున్నాయి ఫ్యూచర్‌లో ఒక 50 ఇయర్స్ తర్వాత. ఆ ఫుడ్ అంతరించిపోయిన తర్వాత మన టాబ్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారు. ఏమంటారు చిప్ సిస్టమ్‌ని తీసుకొస్తున్నారు. ఎంతో అంటే టెక్నాలజీ మీద వాళ్ళు ఎంత ముందున్నారని అర్థమైంది. 50 ఇయర్స్ ఇప్పటికే అంటే మనం ఒక 50 ఇయర్స్ బ్యాక్ ఉన్నామంటే వాళ్ళు ఇంకా 50 ఇయర్స్ తర్వాత ఏం రాబోతుందో కూడా వాళ్ళకి ఫ్యూచర్‌లో ముందే వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకున్నారన్నమాట. కృత్రిమంగా ఒక ఐలాండ్‌ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అట్లాంటిస్ ఐలాండ్ అని చెప్పేసి, పామ్ ఐలాండ్ అని చెప్పేసి కృత్రిమంగా వాళ్ళు ఒక ఐలాండ్‌నే క్రియేట్ చేసుకున్నారు. అదొక 5, 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇసుకలో అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడము, ఆ టెక్నాలజీ అసలు అది మామూలుగా లేదు ఫ్రెండ్స్ అది. చెప్తే అర్థం కాదు. చూస్తేనే అర్థమవుతది. సో, రెడీగా ఉండండి మీరు గూడా. ఇంకా ఎన్నో ట్రిప్స్ మనం ఎళ్ళవలసింది. నాకు అర్థమైంది ఏందంటే ఫైనల్‌గా దుబాయ్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. అంటే ఇంటర్నేషనల్ ట్రిప్‌కు ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ఎన్నో ట్రిప్స్ ఉన్నాయి. ప్రపంచమంతా తిరిగేసొద్దాము. మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు సంపాదించుకొని, మన చేతుల ద్వారా మనం పెట్టుకొని పోదాం ఫ్రెండ్స్. ఎవడో మనకు పెట్టడం ఏంది? ఎవరో మనం చేసిన పనికి వాడు ఒక ₹1,00,000 తీసుకొని మనకొక ₹10,000 ముష్టిగా పడేయడం ఏంది? మనమే ఆ ₹1,00,000 సంపాదించి మన ₹1,00,000తో మనమే పోయేద్దాం. అది నాకర్థమైంది. కాన్ఫిడెన్స్ లెవెల్ గూడా చాలా పెరిగిద్ది ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఇచ్చిన సపోర్ట్ కంటే ఇక మీదట ఇయ్యబోయే సపోర్ట్ ఇంకెక్కువగా ఉంటది. ఆ సపోర్ట్‌ని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటేనే మేము ఆ సపోర్ట్ ఇవ్వగలుగుతాం. లేకపోతే మేమెంత సిద్ధంగా ఉన్నా, మీరు రెడీగా లేకపోతే మేమేమి చేయలేము.
ఎవరు ఎంత వాడుకుంటారో అంత వాడుకోండి ఫ్రెండ్స్. బిజినెస్‌ని గాని, మమ్మల్ని అప్లయన్స్‌ని గాని, టెక్నాలజీని గాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచం చాలా అడ్వాన్స్ ఉంది. మనమే చాలా బ్యాక్ ఉన్నాము. అలా కాకుండా ఉండాలనంటే మనం గూడా అప్‌డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో, థాంక్ యూ. జై మెటాఫోర్స్. జై లాడో. థాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ అందరూ అద్భుతంగా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. అండ్ ఫైనల్‌గా సార్ ఫ్రెండ్స్ నరేంద్ర సార్ ఫైనల్‌గా అక్కడ టెక్నికల్ టీమ్ ద్వారా కూడా తెలిసింది ఏంటి అనంటే 12 కీవర్డ్స్‌ని జాగ్రత్తగా పెట్టుకోండి. 12 కీవర్డ్స్ ఎవ్వరికీ చెప్పకూడదు. మన అప్‌లైన్ గాని, డౌన్‌లైన్ గాని ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా తెలంగాణ భాషలో చెప్పాలంటే జాన్, జిగిరి, జప్ప అయినా సరే కీవర్డ్స్ ఎవరికీ కూడా షేర్ చేయకూడదు. ఓకేనా? ఇది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పేసి అక్కడ టెక్నికల్ టీమ్ ద్వారా అర్థమైంది. చాలా మంది పాయింట్స్‌ని కూడా వేరే వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు అని చెప్పి అర్థమైంది ఫ్రెండ్స్. కీవర్డ్స్ ఉండడం ద్వారా. సో, ఎవరికైనా మీ కీవర్డ్స్ ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అని మీకు అనిపించినట్లయితే మీరు త్వరగా ఇన్నర్ బ్యాలెన్స్‌ని లాక్ చేసి పెట్టుకోండి. లాక్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు పాయింట్స్ దాంట్లో ఉన్న డాలర్స్ గాని ఎక్కడ కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వవు. అది మన కేవైసీ ఉంటేనే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కాబట్టి ఆహ్, ఆహ్, ఆ చిన్న పాయింట్‌ని మర్చిపోకుండా చూసుకోండి. థాంక్ యూ సార్. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ 9:32 అయింది టైము. ఒక్క 5 మినిట్స్‌లో మన జూమ్ ముగిద్దాము. నేను కూడా ఒక 2, 3 నిమిషాలు మాట్లాడి ముగిద్దాము. సో, దుబాయ్. దుబాయ్ వెళ్ళిన తర్వాత యాక్చువల్‌గా చాలా రోజులకెళ్ళి నేను గతంలో చెప్పినట్టుగా నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌ని కావడం వల్ల, ఒక 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడం వల్ల, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ జనాభా, ప్రపంచ దేశాలు, వ్యాపారాలు ఎలా ఉంటాయనేది మాకు రెగ్యులర్‌గా ఉండే సబ్జెక్ట్ అనమాట. ఆ సబ్జెక్ట్‌లో ఇరాన్, ఇరాక్ అండ్ కువైట్, గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్, అబుదాబి ఇవన్నీ గూడా బాగా నాకు తెలిసి దాదాపు ఒక 25, 30 ఇయర్స్ నుంచి నేను ఈ పేర్లు వినడము, వాటి గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉండే. వాటిని స్వయంగా చూసే అవకాశం ఫస్ట్ టైమ్ మెటాఫోర్స్ ద్వారా దొరికింది. చూడడం అనేది జరిగిందనమాట. సో, 60 సంవత్సరాల క్రితం దుబాయ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఈ మధ్యలో వాళ్ళు చేసిందేంటి? ఏం చేస్తే ఈ స్థాయికి దుబాయ్ వచ్చింది? ఏం చేస్తే ఇవాళ ప్రపంచంలో ఒక టాప్ 10లో గాని, టాప్ 5లో గాని దుబాయ్ ఒక ఆర్థిక వ్యవస్థ నిలబడ్డది? ఏం చేస్తే దుబాయ్ దేశానికి, దుబాయ్‌లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇన్‌కమ్ అనేది రెగ్యులర్‌గా వస్తుంది? ఎన్నో దేశాల మంది ప్రజలకి ఇవాళ వాళ్ళు ఒక వర్క్ చూయిస్తున్నారు. ఎకనామికల్ సోర్సెస్ చూపిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో వస్తున్న ఫ్యూచర్ టెక్నాలజీకి వాళ్ళొక హబ్‌గా తయారవుతున్నారు అని ఈ విషయాలన్నిటిని స్టడీ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. చాలా విషయాలు చదివాను, నేర్చుకున్నాను. అవన్నీ పాయింట్స్ రాసి పెట్టుకున్నాను. మరో సందర్భంలో బాగా టైం ఉన్నప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, లాడో గారిని కలిసిన తర్వాత వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, మనము ఇప్పటివరకు చేసింది చాలా తక్కువ వర్క్. మనం అనుకుంటున్నాం చాలా వర్క్ చేసినామని. కానీ చాలా తక్కువ వర్క్ చేశాము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మన మీద బాధ్యత ఎక్కువుంది అనేది అర్థమైంది. మీ అందరికి సర్వీస్ ఇవ్వడంలో గాని, మెటాఫోర్స్‌ను ప్రమోట్ చేయడంలో గాని, మెటాఫోర్స్‌ను విస్తరించడంలో గాని, మెటాఫోర్స్‌లోకి కొత్త వాళ్ళను ఇన్వైట్ చేయడంలో గాని, మనం చాలా కృషి చేయాల్సి ఉంది. ఇంకా చాలా బాకీ ఉంది. మన మీద బాధ్యత ఎక్కువుంది అనేది మాకు అర్థమైంది. ఖచ్చితంగా ఆ నమ్మకంతో, ఆ కాన్ఫిడెన్స్‌తో మేము ఇక నుంచి పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఒకటేంటంటే ఈక్యూఎన్‌లు చాలా మందికి యాడ్ కావట్లేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా యాడ్ అవుతాయని చెప్పారు. అయితే మనం డిస్కస్ చేసుకొని చేసిందేంటంటే ప్రతి ఒక్కరు కూడా టికెట్ రైజ్ చేయాలి. నాకు ఈ ఐడీలో ఈక్యూఎన్ యాడ్ అవ్వట్లేదు అనే విషయాన్ని మనం టికెట్ రైజ్ చేసి పెట్టాల్సిన అవసరం ఉంది. అది టికెట్ రైజ్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీకు సంతోష్ సార్ వాయిస్ రూపంలో మీకు గ్రూప్‌లలో పెడతాడు. అది వినుకుంటూ మీరు చేసే ప్రయత్నం చేయండి. ఈక్యూఎన్‌లు యాడ్ కాని వాళ్ళందరూ కూడా టికెట్ రైజ్ చేయాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఏవైతే 12 కీవర్డ్స్ ఉన్నాయో అవి వేరే వాళ్ళు ఉపయోగించుకుంటే తప్ప ఇక్కడ హ్యాక్ జరిగే అవకాశం లేదు. వేరే వాళ్ళు ఎవరు? మనం ఈ కీవర్డ్స్ ఎవరికి ఇచ్చాము?
ఎవరికి చూపించాము, అందరం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయి బాయిగా నడిచిపోయింది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏందో. సో అట్లా కొన్ని 1-2 టీముల్లో అలాంటివి జరుగుతున్నాయి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీవర్డ్స్ పోగొట్టుకుని ఎవరైనా దాంట్లో ఉన్న దొంగిలించుకుంటే ఎవ్వరము ఏం చేయడానికి మార్గం లేదు. కొంతమంది అనుకుంటున్నారు మేము అది చేస్తాం, ఇది చేస్తామని. చేసినా కూడా అవి దొరికించుకునే ప్రయత్నం, వాటిని రికవరీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇదంతా Web3 టెక్నాలజీలో ఉంటుంది కనుక ముందే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 కీవర్డ్స్ దాచుకోవడము. 2 ఎవరికైతే అనుమానం ఉందో, అనుమానం ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సిందంటే మీ వ్యాలెట్ ఏదైతే మనకు ఆప్షన్ ఉందో, ఇందాక రాకేష్ సార్ చెప్పిన ఆప్షన్, అది ఉపయోగించుకోండి. లాక్ చేసి పడేయండి వ్యాలెట్ను. కేవైసీ ఆప్షన్ వచ్చిన తర్వాత తిరిగి మనం దాంట్లో వర్క్ చేసుకోవచ్చు. 1-2 months లో ఆ ఆప్షన్ రాబోతుంది. ఈ లోపు సెక్యూర్ గా ఉండాలనుకుంటే లాగ్ చేసి పడేస్తే మన అక్కడ ఉన్న ఐడిలో ఉండే అన్ని విషయాలకు సెక్యూరిటీ ఉంటుంది. ప్రధానంగా కైండ్లకు, ఎన్ఎఫ్టీకి సెక్యూరిటీ ఉంటుంది. ఇది తక్షణం చేయండి. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ టెక్నికల్ టీం చెప్పింది ఏంటంటే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా టికెట్ రేజ్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే టికెట్ రేజ్ చేయరు. ఆ లీడర్కి ఫోన్ చేసినా, ఈ లీడర్కి చెప్పినా, ఈయనకి చెప్పినా, ఆయనకి చెప్పినా ఎవరు పట్టించుకోలే, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాదు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ చేయాల్సిన పని టికెట్ రేజ్ చేయడం. ఇది అందరూ టెక్నికల్ గా కొద్దిగా డెవలప్ కావాలి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రాను రాను మనం చాలా యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒక రకంగా అవగాహన పెంచుకోవాలి, నేర్చుకోవాలి. ఎంతసేపు డిపెండ్ అయ్యి ఉండడం కాకుండా ఇండిపెండెంట్ గా మనం అందరం తయారైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జూమ్ మీటింగ్. మిగతా విషయాలన్నీ కూడా మనం రేపటి నుంచి రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ ఉంటుంది. రెగ్యులర్ గా అన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాము. అగైన్ విషయాలు వస్తాయి. ఈ జూన్ లో మళ్ళీ తిరిగి లాడో గారిని కలవబోతున్నాం. జస్ట్ 1 month లోనే మళ్ళీ లాడో గారిని కలిసే అవకాశం వచ్చింది. ఎవరం వెళ్తాము, ఎట్లా వెళ్తాము, ఏంటి, వాటికి సంబంధించిన కండిషన్స్ ఏంటి, కండిషన్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి. వితౌట్ కండిషన్ ఎలాంటి ట్రిప్ దొరకదు. సో ఈ కండిషన్స్ అన్నిటినీ మనం మన అప్లైన్స్ ద్వారా డిస్కస్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో లాడో గారిని అగైన్ కలిసే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే ఇక నుంచి రెగ్యులర్ గా మీటింగ్స్ కూడా ముఖ్య లీడర్స్ తో పెడతామనేది చెప్పడం జరిగింది. అందుకోసమే నేను అనుకుంటున్నాను సంవత్సరంలో ఖచ్చితంగా 2-3 times లాడో గారిని కలిసే అవకాశాలు దొరకవచ్చు. ఎవరైతే లాడో గారిని వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకు టెక్నికల్ గా మనకు ఏదైతే పాస్పోర్ట్ తీసుకొని పెట్టుకోవడము, పాస్పోర్ట్ తీసుకోవడానికి ఎలాంటి ఆధార్ కానీ ఇట్లాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందు చూసుకొని పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ తీసి పెట్టుకున్న తర్వాత దీంట్లో వర్క్ చేయడం, వర్కింగ్ లీడర్స్ కి, వర్క్ చేసే లీడర్లకు, టీం తయారు చేసుకునే లీడర్లకు ఎప్పుడు కూడా ట్రిప్ల అవకాశం ఉంటుంది. కేవలం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చున్నా, నేను ఇంకా అన్ని చోట్లకు వస్తాను, అందరి దగ్గరికి వస్తాను అంటే స్క్రూటినీలో ఎగిరిపోతారు అనమాట అట్లాంటి వాళ్ళు. అందుకోసమే వర్క్ మీద ఫోకస్ పెట్టండి, వర్క్ చేస్తూ ఉండండి. వర్క్ చేసే లీడర్స్ అందరికీ కూడా ఇట్లాంటి ఇంటర్నేషనల్ ట్రిప్లు భవిష్యత్తులో చాలా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ జూమ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.